ఆదోని జిల్లా కోసం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి? మనకి డిస్ట్రిక్ట్ చేస్తే ఒక కలెక్టర్ ఒక ఎస్పీ వాళ్ళనే ఒక సగం మందిని ఇక్కడికి పోస్ట్ చేయొచ్చు కదా. అక్కడ అప్పుడు ఆ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ పని భారం తగ్గిపోతుంది కాబట్టి అంత స్టాఫ్ అవసరం లేదు. కలెక్టర్ అవసరము, ఎస్పీ సమస్య స్వతంత్రం వస్తే కూడా మన ఆదోని ఎక్కడ ఉందో అక్కడే ఉంది కానీ ఎక్కడ బతుకుని మారలే. ఇవి పీడిత వర్గం వాళ్ళు ఆదోనిలో చాలా మంది ఉన్నారు. పీడిత వర్గీయులు చాలా బ్రహ్మాండమైన చీరలు తయారు చేస్తున్నారు. హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. జై జయశ్రీ, జై జయశ్రీ, జై జయ ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా. ఈరోజు జిల్లాటువంటి చేనేత సంబంధించినటువంటి సకల సాధన సభ్య సంబంధించినటువంటి వాళ్ళకి పేరు పేరు హృదయపూర్వక 30 రోజులు అవుతా ఉంది. శ్రీమంతులు కూడా చంద్రబాబు నాయుడు లేదు. ఆదోని జిల్లా కావాలనుకున్నందరూ కూడా మీరు రేపు మద్దతు తెలపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా 5 నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అంతా వస్తారు కాబట్టి మీ మద్దతు ఎంతవరకు ఉందో మనం బలం చూపించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. రిలే నిరాదీక్ష కూర్చుంటాం. రిలే నిరాదీక్ష ఏదైతే చేస్తా ఉన్నారో ఒక రోజు కూడా రిలే నిరాదీక్షలో కూర్చొని ఈరోజు జిల్లా కావాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు చేశానని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు చేశాడు. మేము మాధుర్లో జిల్లా తప్పేం లేదు కదా. ఆ రోజు ఆయన ముందే చెప్పినాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనే నేను జిల్లాలు చేస్తానని చెప్పేసి. ఆయన మేము పోయి అడిగినప్పుడు కూడా ఆయన నెక్స్ట్ ఏమైనా ఉంటే చూస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందే ఆ సమాచారం మనం ఇచ్చింటే తెలిపింటే మనకు అన్ని విధాలుగా కూడా ఏదో సహకరిస్తుందేమో తెలియదు. కానీ ఎవరు కూడా ఆ రోజులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలే. ఇప్పుడు సెంటిమెంట్ వచ్చింది ఆదోనికి, ఖచ్చితంగా జిల్లా కావాలని చెప్పేసి సెంటిమెంట్ వచ్చింది, ప్రజల్లో వచ్చింది, ఏదన్నా స్టూడెంట్స్లో వచ్చింది, అంతా అన్ని వర్గాల్లో వచ్చింది. అది రావాలా, అది వస్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. కానీ లేకపోతే గతంలో ఏదో చేశారంటే చేసిండే వచ్చింది కాదనిలే. మళ్ళీ కొంతమంది చెప్తారు భయభ్రాంతులు చేశా అని చెప్పి. ఎవరిని భయభ్రాంతులు చేయలే, ఎవరిని పోలీసులతో దౌర్జన్యం చేసేసిందిలే. వాళ్ళు చేసేది కూడా ఏడ గుర్తింపు, ఇప్పుడు ఇచ్చిన గుర్తింపు రాలే వాస్తవం చెప్పాలంటే. ఈరోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు చేస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు, అన్ని కులాల చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా కావాలని ఒక సంకల్పంతో చేస్తూ ఉన్నారు. ఆదోని బంద్ కూడా పిలుపునిస్తే అందరూ కూడా సహకరించారు. ఏదన్నా మనకన్నా అన్ని అర్హతలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, మున్సిపాలిటీ 160 కదా చరిత్ర మున్సిపాలిటీ ఉంది, పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, బైపాస్ రోడ్లు ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చింది, 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఆదోనికి ఉంది. మరి అన్ని రకాలుగా అర్హత కలిగిన ఆదోనికి ఈరోజు జిల్లా ఇచ్చే దాంట్లో తప్పలే. ఎందుకంటే గతంలో అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. గతంలో సెకండ్ బాంబేగా పేరుండేది, మిల్లులు నడుస్తూ ఉండేవి. ఏదేదైతే ఆదోనికి ఆ రోజుల్లోనే ఏదైతే ఉందో ఇన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి. అందుకే జిల్లా చేస్తే అన్న మనకి ఏదైనా వస్తాయని చెప్పి ఆశ ప్రజలకు ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వెనకబడిన ప్రాంతమే ఇది. అందుకే ప్రజలు ఆశపడతా ఉన్నారు ఏదో ఉపాధి వస్తాయేమని చెప్పేసి, ఏదో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ఆశపడతా ఉన్నారు. ఏదన్నా ఆ ఆశని నిరాశ చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చుట్టూ మంత్రాలయం, మన చుట్టూ ఆదోని చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంత్రాలయం ఉంది, ఎమ్మిగనూరు ఉంది, ఆదోని ఉంది, పత్తికొండ ఉంది. ఆదోని చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆదోని కష్టంగా చేస్తే అందరూ కూడా సంతోషపడతారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. రేపు మేము మన అన్ని నియోజకవర్గాల తరఫున అందరూ కూర్చుంటా ఉన్నారు. రేపంతా కూడా మేము కూడా పెద్ద ఎత్తున నిర్మల్ టాక్స్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది.
అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన బాలరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే గారు అయితేనేమి యూనివర్సిటీకి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి, లేకపోతే ఆ పార్టీ నాయకులు అయితేనేమి, ఆళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులు అయితేనేమి, ఎమిగ్నోకి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ, బుట్టా రేణుకమ్మ గారు కానీ, రుద్రగౌడ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. పత్తికొండ నుంచి అది శ్రీరామ్ గారు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కావాలని ఒక సంకల్పం మాకు కూడా కోరిక ఉంది కాబట్టి, ఏదున్నా ప్రజల కోరికే మా కోరిక, అంతే నేను చెప్పడం జరుగుతూ ఉంది. రిలే నిరాదీక్ష కూర్చోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా 5 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా కూర్చోవడం జరుగుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని అర్హత కలిగిన ఆదోనికి ఇవ్వాలి. ఇంకా ఒకటి మళ్ళీ తిరకాశ ఏమంటే జయనాగేశ్వర రెడ్డి గారు మళ్ళా ఆదోని కాదు ఎమిగనూరు జిల్లా ఇవ్వాలని చెప్పేసి, ఇదంతా ఎందుకు ఇవన్నీ? ఏదన్నా ఇచ్చేది మీరే, ఇవ్వకపోయేది మీరే. ఒకటే చెప్తారు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భగవంతు రాసేదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, మేము గెలాలా, ఖచ్చితంగా ఆదోని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. రేపు రాజస్థాన్ పోతా వాళ్ళ దేవుని కొరకు వస్తా ఉన్నాడు, ఎట్లన్నా జిల్లా చేసి చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చాలని చెప్పేసి. అందుకే రేపు పొద్దున్నే 6 గంటలకి బయలుదేరి అక్కడ ఉపాసాలు ఉంటూ ఇక్కడికి వచ్చి మళ్ళా జిల్లాను చూస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దేశ ప్రకారం చెప్పే పని లేదు. ఇంకా ఆయన నోటెడ్ అయిపోయిన రాదని మొదటి ఇప్పుడే కాదు, బజాజ్ స్కూటర్ ఉంది, కండవా ఉంది, ప్రకాష్ ఉంటాడు. ఏదన్నా ఆయన అన్ని వీటిలోనే పాల్గొంటాడు. గతంలో వయసు ఉన్నప్పుడు ఏం చేయలేదు, కానీ వయసు తగ్గిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత అన్నిట్లో పోరాటాలు చేసుకుంటూ ముందుకు పోతాడే పరిస్థితి ఉంది. ఏది ఆశించి పని చేయడంలో ఆయన ఏదో ఉన్నామో మనం ఏదైతే అది సహకారం చేయాలి ప్రజలకని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాడు. ఏదన్నా అందరి కోరిక నెరవేర్చాలని చెప్పేసి, అందరిలో ఉన్న ఆశ నెరవేర్చాలని చెప్పేసి, ఏదైనా భగవంతుడు చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ఇవ్వాలా, అన్ని రకాలుగా ఆదోని జిల్లా చేయాలా, ఆదోన్లో ఉన్నటువంటి పేదరికం పోవాలా, ఆదోన్లో నిరుద్యోగులంతా కూడా ఒక ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు రావాలా అనేది మేము కోరుకోవడం జరుగుతాం. త్వరలోనే మెడికల్ కాలేజ్ కూడా విద్యకి వైద్యం పెట్టినాం కాబట్టి, విద్యకు సంబంధించిన పేదలకి వైద్యం సంబంధించిన పేదలకు పెట్టినాం, మెడికల్ కాలేజ్ పెట్టినాం కాబట్టి దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి, పీపీపీ విధానాన్ని వదిలేయాలని చెప్పేసి, ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాం.